సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో సహజ సిద్ధంగా వెలిసిన వాల్మీకి గుహల దగ్గరికి మనం వచ్చాం. ప్రస్తుతం ఇప్పుడు మనం వాల్మీకి గుహల దగ్గర ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడే పక్కన కొండ, ఇక్కడే ఉండి అదే కొండల మధ్యలో అదే ఆడ వాల్మీకి గుహలు ఏర్పడ్డాయి. అప్పట్లో 2004లో కనుక్కున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. ఆ 2004 నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఎలాగనేది చేసి చూపించారు. ఇప్పుడు 2 నెలల్లోనే అది డెవలప్మెంట్ చేశారు, ప్రజలకి అంకితం చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ మార్గం ఇటు వెళ్ళాలా. ప్రస్తుతం మనం వాల్మీకి గుహలకి ఈ వైపు మార్గాన్ని వెళ్ళాలా. ఇటుపైకి మనం ఇటుపక్క చూస్తే ఇటు కర్నూలు జిల్లా నుండి మనం ఇటు రావచ్చు. ఇటు కర్నూలు జిల్లా అంటే డోన్ నియోజకవర్గము ప్యాపిల్ నుండి ఇటుపక్క ఇటు వెళ్తే అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లా వాసులు ఇటు రావచ్చు. అంటే ఈ రెండు రోడ్ల మధ్యలో ఈ వాల్మీకి గుహలు అనేది ఏర్పడ్డాయి. ఆ 2 జిల్లాల మధ్యలో ఉన్న ఈ బార్డర్ అంటే కర్నూలు జిల్లా బార్డర్, ఇటు అనంతపురం జిల్లా బార్డర్, ఇటు కర్నూలు జిల్లా, ఈ బార్డర్లో ఈ వాల్మీకి గుహలు ఏర్పడ్డాయి. ఆ వాల్మీకి గుహల దగ్గరికి వెళ్దాం. ఇది రోడ్డు మార్గాన ఇటు వెళ్ళొచ్చు. ఇటు కార్లు కూడా వెళ్తాయి. ఆ పై వరకు కారు అంటే ఎటువంటి అసౌకర్యం లేకోకుండా రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేస్తారు పైకి. ఇప్పుడు మనం వెళ్దాం. ప్రస్తుతం ఇప్పుడు మనం పైకి వచ్చాము వాల్మీకి గుహల దగ్గరికి. ఈ గ్రామం అంతా బోయవాన్లపల్లి అంటారు. ఇక్కడ మొత్తం బోయలు ఉంటారు. అప్పట్లో వాల్మీకులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళంట. ఇక్కడ మొత్తం వాల్మీకులు కులస్తులు చెందిన వాళ్ళే. ఇప్పుడు మనం ప్రస్తుతం పైన ఉన్నాము. ఇక్కడ వచ్చాము వాల్మీకి గుహలకి లోపలికి. అంటే ఎంట్రన్స్ చూస్తే మనం యాక్చువల్గా అంటే ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఓం నమఃశివాయ అని చెప్పి శివలింగాల ఆకారంతో ఒక ఆకృతులు గీశారు. శివుని ఆకృతులంతా పైన మొత్తం నంది విగ్రహంతో ఆర్ట్ వేశారు. నంది విగ్రహం ఇంతకు దానికి ఆ ఓం నమఃశివాయ కానీ శివలింగాలు కానీ ఆ నంది కానీ ఇంతకు ఎందుకు వేశారు, ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల, అంటే లోపల ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అంటే దాదాపు కిలోమీటర్ పైన ఈ గుహలు ఉన్నట్టున్నాయి. ప్రస్తుతం మనకి మార్గం చూస్తుంటే మెట్ల మార్గం కనిపిస్తుంది ముందర. ఆ చూద్దాం ఆ మెట్ల మార్గం ఎంత ఉందో చూద్దాం రండి ఒకసారి. చూడండి ఇప్పుడు సహజ సిద్ధమైన గుహలు ఇవి. ఎప్పుడో గుహలు 2004లో బయటపడ్డాయి. ఈ గ్రామ ప్రజలు ఈ గుహ ఉందని చెప్పేసి కనుక్కున్నారు. దాని తర్వాతనే ప్రభుత్వం గుర్తించింది. ఆవు పొదుగులతో కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ ఈ కేవ్స్ అనేది ఆవు పొదుగులతోనే స్టార్ట్ అవుతుంది. అది అంతా ఆవు పొదుగులాగా కనిపిస్తుంది. ఇది మొత్తం స్టార్టింగ్ అంటే ఇక్కడ మొత్తం ఈ కొండ ఉండింది. ఇక్కడ మార్గం అనేది కాదు. ఇది మార్గం అనేది ఈతల పైకి. అంటే ఇక్కడ చూస్తున్నారు మీరు ఆ చిన్న రంధ్రం ఉందే, ఆ రంధ్రం వైపు తార్లు వేసుకొని అటువైపు అంటే ఆ కొండ వైపు దిగి ఇట్లా వచ్చేవారు. ఇక్కడంతా కొండ అడ్డం ఉండింది. ఎప్పుడైతే సందర్శకులకి అంటే సులువుగా రావాలంటే సందర్శకులు సులువుగా రావాలని చెప్పేసి ఒక పెద్ద బండరాయిని తీసి దీన్ని అంటే ఇక్కడికి డైరెక్ట్ ఏర్పాటు చేస్తారు లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనకి లోపల మెట్ల మార్గం అంతా ఏర్పాటు చేశారు. అంతే సందర్శకులు మొత్తం నీట్గా అంటే సులాయసంగా దిగనీకే ఈ మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తున్నారా నీటి దారాలు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. చుక్క చుక్క ఇట్లా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ దగ్గర ఇక్కడ క్రిస్టల్ అంట, వైట్ క్రిస్టల్ అంటే మొత్తం ఈ నీటి దార వల్ల ఈ క్రిస్టల్ ఏర్పడింది. వైట్ క్రిస్టల్ ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం వైట్ క్రిస్టల్. లోపలికి వెళ్దాం. ఇంకా లోపల చాలా అద్భుతమైన ప్రదేశాలు దృశ్యాలు ఉన్నాయి. అవి మరిన్ని చూద్దాం. అదొక కలర్ అద్భుతంగా ఉంది. ఆ ఆకారం కూడా మొత్తం పైన మొత్తం చాలా మైట్ అంటారు దాన్ని. మొత్తం కింద వస్తే ఈడంతా కింద చాలా కైట్ అంటారు దీన్ని. అంటే ఇది గణపతి ఆకారంలో ఉంది. ఇది అప్పట్లో గణపతి ఆకారం నుంచి పూజలు చేసేవారంటే. ఇప్పుడు కూడా మనకు కుంకుమ, ఇప్పటికి ఊదింపంతిలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ అటువైపు చూస్తే లింగాకారం ఉంది. ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారు లింగాకారంలో. అప్పట్లో ఋషులు తపస్సులు చేసేవారు. ఇప్పుడు కూడా అంటే లింగాకారం పైన మనం ఫస్ట్ లో చూసాం ఓం నమఃశివాయ అని చెప్పి శివలింగాలు ఉన్నాయి. అంటే దానికి అనుగుణంగా ఇది కూడా మనం చెప్పుకోవచ్చు ఈ లింగం ఆకారము. 2004 ముందు మొత్తం ఇక్కడ ఇటు వరకు వచ్చి ఇటువంటి తాడు వేసుకొని కింది దిగేవాళ్ళు. కిందికి మెట్ల మార్గం అంటూ ఏమీ లేదు. అప్పుడు తాడు వేసుకొని కింది దిగేవాళ్ళు.
ఆ, అంటే ప్రణేమి అంటే ముందు ముందు అంటే తాళ్ళతో తర్వాత నిచ్చెనలతో ఏర్పాటు చేసుకొని కింది దిగేవాళ్ళు. పోయేవాళ్ళపల్లి గ్రామస్తులు ఒకటి ఎక్కువ వచ్చేవాళ్ళు ఇటుకి. అంటే వాళ్ళు ఎక్కువ ప్రదేశాలు ఇక్కడే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు మొక్కు చూపుతారు ఎక్కువ. అంటే ఇక్కడ మా వాళ్ళు తపస్సు చేసే వాళ్ళు ఎట్టుంది లోపల ఎంత దూరం ఉంది అని చాలా మటుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాళ్ళు పెట్టుకొని కానీ నిచ్చెనలు వేసుకొని కానీ విధాలుగా అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళ మటుకు వాళ్ళే మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం కనుక్కునేది మటుకు ఆ పల్లె వాళ్ళే, ఆ గ్రామస్తులే. ఎంతవరకు వాళ్ళు కనుక్కున్నారు, ఏమేమి ఉన్నాయో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందు. ప్రస్తుతం మనం 150 మెట్లు దిగి ముందుకు వచ్చాము. ఇంకా మెట్లు కొనసాగుతున్నాయి, ఇంకా ముందు ఉన్నాయి. ఇప్పుడు చిన్న అంటే ప్లేస్ అనేది కొంచెం చిన్న కనిపిస్తుంది ఇప్పుడు, అయినా మార్గం అయితే బాగానే విశాలంగా ఉంది. చూద్దాం రండి. చూస్తుంటే ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అంటే శిల్పాలు ఎట్లా చెక్కినారో అట్లా శిల్పాలు చెక్కినట్టు కనిపిస్తాయి మొత్తం కొండలు. అంటే ఇది సహజ సిద్ధమైన కేవ్స్ ఇవి. మనం ఇంతవరకు మెట్ల ద్వారా కిందికి వచ్చాము. అదే మెట్లు లేకపోతే వాళ్ళు ఎలా దిగేవాళ్ళంటే చూడండి, పైన చూస్తున్నారా, పైన కనిపిస్తుందా, అక్కడ నుండి తాడేసుకొని కిందికి దిగేవాళ్ళు. అక్కడ నుండి అక్కడి వరకు దిగేవాళ్ళు కిందికి, అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ తాడేసుకొని కిందికి దిగేవాళ్ళు మెట్ల మార్గం లేనప్పుడు. మనం ఇప్పుడు మొత్తం మీద కిందికి వచ్చేసాము. ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఋషులు తపస్సులు చేసుకుంటూ వచ్చి ఇక్కడ సమావేశం అయ్యేవాళ్ళంట. ఇంకా ఇటువంటి ముందుకు వెళ్దాము. ఈ ముందుకు వెళ్తే ఇక్కడ రండి, ఇది చూద్దామా, విద్యుత్ వెలిగిపోతుంది ఇక్కడ మొత్తము. కేవ్స్ మొత్తం ఇవి అంటే విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్నాయి. చూస్తున్నారా, ఈ హైట్ ఇంతే ఉందండి. ఇప్పుడు మనము నిలబడి పోలేం. అంటే కంపల్సరీ కిందికి వంగి పోవాల్సింది. ఇక్కడ మళ్ళీ నిలబడచ్చు, వెసులుబాటు కల్పించిన మొత్తం ఎంత కేవ్స్ మొత్తం నిలబడిపోవచ్చు. కొంచెం చాలా అద్భుతంగా ఉంది విద్యుత్ కాంతులతో. ఇక్కడ చాలా పెద్ద కేవ్స్ పైన చాలా పెద్దగా ఉన్నాయి పైన. అంటే ఎక్కడైతే మనం వాల్మీకి గుహలు అనేది ఎక్కడ ఋషులు తపస్సు చేస్తున్నారో అక్కడ ఆ ప్రాంతానికి వస్తున్నాము. ముందరే ఉంది, పోదాం. మనం ఇప్పుడు రుద్రాక్ష కొండకు వచ్చాము. ఇది మొత్తం రుద్రాక్ష కొండ అంటే రుద్రాక్ష కొండ అంటే రుద్రాక్షలాగా ఏర్పడినాయి సిద్ధంగా. అది మొత్తం కూడా క్రిస్టల్ స్టోన్ అంటే రుద్రాక్ష టైప్ లో మొత్తం ఈ స్టోన్ అంతా రుద్రాక్షలాగా ఏర్పడింది. ఇదే రుద్రాక్షలో కొండలో ఈ శివలింగాలు ఏర్పడింది. చూడండి, మొత్తం శివలింగాలు, రుద్రాక్ష శివలింగాలు ఉంటుంది. మొత్తం ఆ నీటి దారతోనే పుట్టుకొచ్చినది ఇదంతా. మొత్తం ఇదంతా పూజలు చేస్తారంట. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా ఒక నమ్మకంతో వచ్చి పూజలు చేసి భక్తి శ్రద్ధలు చాటుకుంటారు. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది ఆ పైన నీటి దారాలు అంటే ఇంతకుముందు ఇదంతా నీటిలో మునిగిపోయినది. ఇదంతా నీటిలో ఉండేది, మునిగిపోయేది ఇదంతా శివలింగం అంతా. క్రమేపీన నీటి భాగం తగ్గుతూ, నీటి ప్రభావం తగ్గుతూ ఈ లింగాలు అనేది బయటపడినాయి. అప్పటి భక్తులు మొత్తం ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ మన గ్రామస్తుడు ఇలా ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణ, దీని గురించి ఏం తెలుసు సార్? ఇక్కడ శివాలయం అని పిలుస్తారు సార్. ఎక్కువ శివలింగాలు ఏర్పడినాయి సార్. ఇక్కడ త్రిలింగాలు అని పిలుస్తారు వాటిని. ఇటు సైడ్ పాము, శివుని మెడలో పాము ఇలా ఉన్నది, అలా అని పిలుస్తారు సార్. స్టాలక్మైట్ సార్. ఎనీ టైం మాన్సూన్, సమ్మర్, వింటర్, ఎనీ సీజన్లో వాటర్ పడుతూనే ఉంటాయి సార్. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంటాయి సార్. అది సార్ పూజలు చేస్తుంటారు ఇక్కడ. ఈ గుహ ఎప్పుడు కనిపెట్టినారు మీకు ఎట్లా తెలుసు? మీది ఏ గ్రామం మీది? మాది ఇక్కడే సార్, దగ్గర వాల్మీకిపురం, క్రీస్తు పూర్వం వాల్మీకిపురం సార్ ఊరి పేరు. రెవెన్యూ రికార్డ్స్ ఇప్పటికి కూడా వాల్మీకిపురం అనే కంటిన్యూ అవుతుంది. కానీ మాకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులో చేంజ్ చేశారు సార్. బోయవాన్లపల్లి అని పెట్టేశారు సార్. కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్. మా జేనాన్న, మా తాతోళ్ళంతా వచ్చిపోతున్నారు సార్ లోపల. అప్పుడు వాటర్ లెవెల్ ఇక్కడ దాకా ఉండేవని చెప్తున్నారు సార్, పైకి ఎక్కువ. అప్పుడు తాళ్ళ సాయంతో వచ్చేవాళ్ళు, కుందేలు బ్యాటరీ, పీర్ల పండుగ రోజు దివిటీలో అలా టైప్ కట్టుకొని వచ్చేవాళ్ళు. చాలా డేంజర్ ఉంటుండే సార్. అప్పుడు చిన్న గాయాలు కూడా అవుతుండే. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు ప్రజలు వస్తున్నారు కానీ సందర్శకులు ఎప్పుడు వస్తున్నారు? మా విలేజ్ వాళ్ళు ఎప్పటి నుంచో వస్తుంది. మా విలేజ్, మా రిలేటివ్స్, ఫ్యామిలీ, బంధువులు ఉంటారు, వాళ్ళందరూ పిలుచుకున్నారు. రీసెంట్గా ఇంకా చుట్టుపక్కల జనాలకి, ఊర్లకి అందరు తెలిసి వస్తుండేవారు సార్. ప్రత్యేకత ఏంది? ప్రత్యేకత అంటే న్యాచురాలిటీకి
ప్రత్యేకత సార్. ఋషులు తపస్సులు చేసేవారంట, ఋషులు ఏమో ఇదంతా సమావేశం చేసేవారంట. అప్పట్లో ఋషులు తాళ్ళెక్కి పైకి వచ్చి వస్తున్నారంట. అంతే నిజమా ఇది? నిజమే సార్. మా విలేజ్ మా తాత వాళ్ళు ఋషులను చూశారు, వాళ్ళు సమావేశం అయ్యి వాళ్ళని కలిశారు. అది నిజమే సార్. తపస్సు అయితే చేస్తున్నారు సార్. వాల్మీకి మహర్షి అంటారు, అగస్త్య మహాముని చేసి తపస్సు ఇక్కడ చేసినారని చెప్తుండేవారు సార్. మా తాత మా జనాన వాళ్ళు చెప్పేవారు సార్. అప్పట్లో ఋషులు రానిక ఈ కొండలో ఒక రంధ్రం ఉండేది, అది ఎట్లా వచ్చేవాళ్ళు? ఆ చిన్న రంధ్రం ద్వారా వస్తుండేవారు సార్ వాళ్ళు మహర్షులు ఋషులు. వారు వచ్చే చూసి గ్రామస్తులు కూడా రావడం మొదలుపెట్టారు. కేవలం మనం ఇక్కడ చూసాం, లింగాన్ని చూసాము, అవి చూసాం, కానీ ఇక్కడ 7 బావిలు అంట. 7 బావుల సీక్రెట్ ఏంది అది? 7 బావులు ఒక చిన్న సైజు లోయలో సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న సైజు కనిపిస్తుంది, పోను పోను విస్తీర్ణం ఎక్కువ కనిపిస్తుంది. చిన్న చిన్న బావులు ఒక 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు అట్లా లోతున్నాయి సార్. దాదాపు ఒక 7 బావులు అంటే 3 బావులలో వాటర్ లేవు సార్. ఇంతకుముందు ఉండేటివి మేము చూసాము. ఇప్పుడు కొన్ని వాటర్ ఇంకా లాస్ట్ ఎడ్జ్ బావిలో చిన్న చిన్న హోళ్ళు ఉన్నాయి. అవి ఎంత లోతు ఉన్నాయో తెలియదు సార్. ఒక ఇది వస్తున్నారు చూశారు లోతు కనిపెట్టడానికి, ఎడ్జ్ ఎంత దూరం ఉన్నాయో తెలుసు సార్ బావి లాస్ట్ బావిలో. మీరు ఎప్పుడైనా బావిలు చూసారా? ఎప్పుడు పోయారా? మేము పోయాం సార్, చాలా సార్లు పోయాం సార్. మా విలేజ్ వాళ్ళంతా డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా పోయాం సార్. ఎన్ని బావుల వరకు పోయారు? ఇంకెంత దూరం ఉంది? 7 బావుల వరకు పోయాం సార్. అక్కడ వాటర్ ఉన్నాయి, ఇంకా లోపలికి ఉంది. అక్కడ సైడ్ ఎవరు సాహసం చేయలేదు సార్. చిన్న ఎడ్జ్ ఉంది, అక్కడ సైడ్ చిన్న చిన్న దొన్నలు అంటారు సార్ మా పల్లెటూరు భాషలో, అట్లాంటివి ఉన్నాయి, లోతు ఉన్నాయి సార్. ఎడ్జ్ అయితే కనిపించలేదు. ఇప్పుడు మాకి సుమన్ టీవీకి ఆ బావులు ఎంతవరకు పోతే చూపిస్తావా? చూపించచ్చు సార్. రిస్క్ ఉంది బాగా. రిస్క్ నేను తీసుకుంటా, చూపిస్తావా? చూపించాను సార్. ఓకే, ఇప్పుడు మనం ఆ 7 బావులు ఎంతవరకు వెళ్దామో రామకృష్ణ మనతో పాటు వస్తాడు, చూపిస్తాడు. ఎంతవరకు వీలైతే అంతవరకు బావిలు చూసి మీకు చూపిస్తాము. ఎట్టకేలకు చివరి ఘట్టానికి వచ్చాము. ఇక్కడ అంటే సహజ సిద్ధంగా నందీశ్వరుడు వెలిసారు ఇక్కడ. అంటే ఇక్కడ మొత్తం మీద పూజలు చేస్తారు, మొత్తం ప్రతి ఒక్కరు భక్తులు మొత్తము. ఇంతకు దీని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మళ్ళీ తెలుసుకున్నాం. ఇంతకు దీని ప్రత్యేకత సార్ స్వయంగా నిలిచిన నందీశ్వరుడు, స్వయంగా నిలిచిన రుద్రాక్షలు, స్వయంగా నిలిచిన ఆవుపులు. రుద్రాక్షలు అంటే ఎక్కడ కనిపిస్తున్నారు? రుద్రాక్షలు స్వయంగా నిలిచిన రుద్రాక్షలు సార్. స్వయంగా నిలిచిన నంది దగ్గర గంట సౌండ్ వస్తుంది సార్. ఎక్కడ రాదు సార్. చూడండి, ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఒకటి గంట శబ్దం వస్తుందంట. అంటే గంట శబ్దం అంటే మనం కర్ణాటకలో చూసాము ఓ టెంపుల్లో, సేమ్ అట్లానే అక్కడ చప్పట్లు కొడితే తలుపు కొడితే గంట శబ్దం వస్తుంది. ఇక్కడ స్టోన్ అంటే క్రిస్టల్ ని కొడితే గంట శబ్దం వస్తుంది. అంత క్లియర్ గా చెప్పండి. ఇంకా ఏం తెలుసు? స్వయంగా నిలిచిన ఏనుగు తొండం సార్. అక్కడ బావి లింగాలు ఎప్పుడు వైశాఖంలో ఎప్పటికీ వాటర్ ఫామ్ అయితేనే ఉంటాయి సార్. ఎప్పటికీ 7 బావిలు స్వయంగా నిలిచినట్టే సార్. అలా ఏనుగు తొండం సార్ స్వయంగా నిలిచి. ఒకసారి ఏనుగు తొండం అంట, ఒకసారి చూద్దాం. ఏనుగు తొండం స్వయంగా వెలిసిందంట, చూద్దాం. చూసా అంటే ఏనుగు తొండం ఆకారంలోనే ఉంది ఇది వాస్తవం. అంటే ఏనుగు తొండం అంటే రుద్రాక్ష మారాలి సార్ స్వయంగా నిలిచినవి. ఇక్కడ వచ్చేసి వాటర్ అక్కడ ఉన్నట్టు అని అప్పుడు హిమాలయపురం వచ్చిన సార్ ఒకసారి వచ్చి ఇక్కడ మా నందికి దారి ఉందని చెప్పినాడు సార్ ఒకసారి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంతవరకు వాటర్ ఉండేదంతా ఇది మొత్తము, ఆ వాటర్ క్రమేపీ తగ్గుతూ ఇటు వరకు వచ్చింది. అంటే ఇంకా ఇక్కడ లోపలికి చూస్తే లోపల చాలా వరకు ఉంది పోనీకే. అంటే ఇక్కడికే మానందికి దారి ఉందని చెప్తున్నారు, కానీ వాటర్ చూస్తే చాలా స్పష్టంగా ఉంది, చాలా నీట్గా, చాలా తీయగా ఉన్నాయి వాటర్ కూడా, చాలా అద్భుతంగా ఉంది. చూద్దాం, నేనే చూస్తాను. వాటర్ అద్భుతంగా ఉన్నాయి వాటర్ మటుకు. ఇలాంటి వాటర్ మటుకు దొరకవు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు, ఏమన్నా రోగాలు ఉంటే కూడా పోతాయి అంటున్నారు ఈ వాటర్ తాగితే. అంటే ఇంకా లోపలికి అయితే చాలా ఉంది. అంటే ధైర్యం చేయలేని పరిస్థితి, ఎవరు కూడా పోలేరు కూడా, చాలా చిన్నగా ఉంది. ఏమైనా ఇక్కడికి మానందికి దారి ఉందని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి హిమాలయ అంటే అప్పట్లో వాళ్ళు చెప్పారు మానందికి, అది ఎంతవరకు అనేది ఇంకా పరిశీలన చేయాల్సింది. స్టెప్ బావిలు ఉన్నాయి. మూడు బావిలో నీళ్ళు లేవు సార్. 4 బావిలు ఉన్నాయి. కొంచెం కష్టానుసారంగా పైకి ఎక్కాలంటే బాగా సూపర్గా ఉన్నాయి సార్.
7 బావిలో నీళ్లు ఉన్నాయి బాగా. 3 బాయిలర్లు 4 బాయిలర్లు ఉన్నాయి సార్. మీరు ఎంతవరకు పోయినారు? మేము మొత్తం 6 వరకు వెళ్ళినా ఒక బాయి కాడికి టికెట్. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ చంద్రమోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ వాల్మీకి గుహలు ఎలా ఏర్పడ్డాయి, ప్లస్ ఈ వాల్మీకి గుహలు డెవలప్మెంట్ గురించి, ఇంకా దీనికి ఎలాంటి డెవలప్మెంట్ కావాలా, సందర్శకులకి ఎలాంటి సౌకర్యాలు కావాలా, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వాల్మీకి గుహలు ఎలా ఏర్పడ్డాయి, సందర్శకులకి ఇంకా ఏం సౌకర్యాలు కల్పిస్తున్నారు? సార్ ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు డివిజన్ అనేది ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాని బేస్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్. ఈ 2 జిల్లాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం కొత్త జిల్లాలు అయితే 4 జిల్లాల కిందకి వస్తుంది. అందులో ముఖ్యంగా నంద్యాల జిల్లా అంటేనే టూరిజంగా ఇప్పుడు ముఖ్యంగా ప్రసిద్ధి. ఏ స్టేట్లో ఏపీ టూరిజం అంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా ఉన్నది పాతది. ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లు మనకి స్టేట్లో ఎక్కడా ఉన్నవేమో. ఎందుకంటే అహోబిలం, మహానంది, యాగంటి, నందవరము, బెలూమ్ కేవ్స్, శ్రీశైలము, ఇప్పుడు కొత్తగా మనం డెవలప్ చేసాము బేతంచెర్ల దగ్గర ఉన్న బిలస్వర్గం కేవ్స్, ఇప్పుడు మనం ఉన్న వాల్మీకి గుహ. ఈ వాల్మీకి గుహల్ని కూడా ఇక్కడ పక్కన బోయవాన్లపల్లి అని ఒక విలేజ్ ఉంది సార్. దానివల్ల దాన్ని బోయవాన్లపల్లిక పక్కన ఉండడం వల్ల దీన్ని వాల్మీకి కేవ్స్ అని అంటున్నారని మనం కాలక్రమేణా వాల్మీకి కేవ్స్, దానికి బోయవాన్లపల్లికి వాల్మీకిపురం అని కూడా మరో పేరు ఉందంట. దానివల్ల దీన్ని వాల్మీకి కేవ్స్ అని అంటూ వస్తున్నారు. దీనికి వచ్చేసి పర్యాటక శాఖ 3 కోట్ల రూపాయలతో మనం డెవలప్ చేయడం జరిగింది సార్. దీనికోసం మనము రెస్టారెంటు, ఎలక్ట్రిసిటీ, ఇల్యూమినేషన్ చేయడము, అలాగే వాటర్ సౌకర్యము, బోర్ వేయడము, రోడ్డు వేయడము, అలాగే లోపల వచ్చిన వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం లేకుండా ఫ్యాన్లు పెట్టి ఈ రకంగా ఏర్పాటు చేసి డెవలప్ చేశాం సార్. సరే, ఇప్పుడు ఈ మెట్ల మార్గం లేనప్పుడు ఈ వాల్మీకి గుహలు ఎలా ఉండేది? అప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనిషి లోపలికి రావడానికి, ఒక మనిషి లోపలికి దూరేంత చాలా చిన్న త్వర మాత్రమే ఉంది సార్. దాన్ని మనం ఎంట్రన్స్ పెద్దగా చేసి ఆర్చి కట్టేసి డెవలప్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఐరన్ రాడ్లతోటి వాటితోటి నిచ్చెనలు ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు మనం వచ్చిన దారి అంతా ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం వచ్చినాక ఇక్కడ లోపలికి మీరు చూస్తున్నారు, లోపలికి వచ్చేసరికి ఆక్సిజన్ లెవెల్స్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసం కొద్దిగా రిలాక్సేషన్ కోసం ఇక్కడ చిన్నగా బెంచీలు ఏర్పాటు చేయడము, ఫ్యాన్లు ఏర్పాటు చేసి జస్ట్ రిలాక్సేషన్ కొద్దిగా మధ్యలో ఈ ఏరియాలో ఒక 2 సేపు ఇంత దూరం వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకు పోయేటట్లు అట్లా ఏర్పాటు చేయాలి. ఈ గుహల్లో ప్రత్యేకత ఏముందంటే, అంటే ఓన్లీ అంటే కేవ్స్ ఏర్పడినాయా, అంటే ఇక్కడ మనకి పూజలు చేస్తున్నారు అంటే ఇంకా దైవ భక్తి ఉందంటారు ఇక్కడ? అంటే యాక్చువల్గా సార్ ఇక్కడ ముఖ్యంగా బెలూమ్ కేవ్స్ మనం ఫస్ట్ జిల్లాలో వెళ్ళి చూసేవి. బెలూమ్ కేవ్స్ ఏంటంటే ఆసియాలోనే అతిపెద్ద కేవ్స్, రెండో అతిపెద్ద కేవ్స్ అనుకుంటా. దగ్గర 3 కిలోమీటర్ల వాటిని డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బిల్లస్వర్గము దీన్ని ఒకేసారి జరిగాయి. మనం ఏంటంటే ఇవన్నీ వాటర్ ఫార్మేషన్తో జరిగి ఇలా తిరిగి వాటర్ వల్ల వచ్చాయనేసి వాటికి చెప్పారు. అలాగే ఇవి కూడా మనము అలాగే ఫామ్ అయినాయి అనుకుంటున్నాము. అలాగే ఈ వాటర్ ఇలా కారి కింద పడడం వల్ల పైనుంచి స్టాలక్మైట్స్ అంటారు సార్ వీటిని పడి ఆ విధంగా మనకు ఈ శివలింగ ఆకృతిలో ఫామ్ అవుతా వచ్చింది. అలాగే కింద పడి ఈ విధంగా ఫామ్ అయినాయి. ఈ విధంగా ఫామ్ అయ్యడం వల్ల అవి శివలింగ ఆకృతిగా మారడం వల్ల వాటిని మనము ఇక్కడ లోకల్ విలేజెస్ ఇక్కడ భక్తితో వచ్చి శివరాత్రి టైంలో కానీ కార్తీక మాసంతో టైంలో కానీ శివుడు వెలిశాడు అని వాళ్ళ భక్తితో వచ్చి పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు. అంతకుముందు దారి లేనప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తాళ్ళు కట్టుకొని ఎవరో కొద్ది మందో వచ్చేవాళ్ళు, యువకులు మాత్రమే. ఆడవాళ్ళు ముసళ్ళు వచ్చే పరిస్థితి లేదు. పైన తాళ్ళు వేసుకొని లైట్లు తీసుకొని వచ్చి చేసే పూజలో ఈ పంట పొలాలు వేసేటప్పుడు కూడా ఒకసారి వీటికి వచ్చి టెంకాయ కొట్టి పూజ చేసుకుని పోయేవాళ్ళంట. మరి ఇప్పుడు వాల్మీకి గుహల్లో ఒక ప్రత్యేకత ఉందంటున్నారు, 7 బావులు ఉన్నాయంటున్నారు లోపల. అంటే ఆ సొరంగం అంటే 7 బావుల గురించి మాకు చెప్తారా? అది మనం డెవలప్ చేసిన ఏరియా కాకుండా ఇంకా కొద్దిగా ఇంటీరియర్ లోపలికి వెళ్ళేది ఉంది సార్. అది చాలా నేరోగా ఉంటుంది. సరే, ఏమైనా చూద్దామా సార్? ఎంతవరకు పోదాం ఒకసారి చూద్దామా, చూపిస్తారా? ఒకసారి రండి. ఇంత మొత్తం లైటింగ్ చేశారు సార్, ఎంత అద్భుతంగా ఉంది. లైటింగ్ మొత్తం కనిపించాక సార్, అంటే మనకి కొద్దిగా అందంగా కనిపించడం. ఇది ఎల్ఈడి సార్? ఇది ఎల్ఈడి. అవును సార్. సార్ ఇది స్తంభం సార్, ఇది పడిపోయేటట్టుంది సార్. ఎట్లా సార్ ఇది? ఏమన్నా పడవు సార్, వంగింది ఏమన్నా? అలాంటివి ఏమి ఉండవు సార్.
పడే సమస్య ఉండదు, అక్కడ ఏం లేదు. ఇక్కడ కూడా ముందు ఇక్కడ కూడా స్టెప్స్ అవి ఇవి పెట్టేసి చిన్న ఇంకా డెవలప్ చేయాలి సార్. ముందు చేసే పరిస్థితి ఉంటుంది. మనం వీళ్ళు చెప్పినట్లు ఆ 7 బావుల దారి ఇట్లా ఉంటుందంట సార్. రండి సార్ చూద్దాం. సార్ చెప్పండి, 7 బావుల దారి ఎక్కడ ఉంది? ఇక్కడి వరకు మనం డెవలప్ చేసాం సార్. ఇక్కడ 7 బావులో ఇట్లా పైకి వెళ్ళి ఈ నిచ్చెన కూడా పైకి వెళ్తే చాలా నేరో దారిలో వెళ్ళాల్సి ఉంటుంది సార్. చాలా కష్టతరంగా ఉంటుంది అక్కడికి పోవాల్సిందే. కాకపోతే ఒక్కొక్క బావి, ఇది పెద్ద నిచ్చెన, ఆ తర్వాత ఒక్కొక్క బావిలో చిన్న మిచ్చెనలు ఉన్నాయంట, ఇనుప మిచ్చెనలు. పాత కాలంలో నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం పోయి ఆ నిచ్చెనలు వేసుకుని దిగి ఆ నీళ్లు తీసుకొని ఏదో పుణ్యం వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది అని తీసుకెళ్ళడము. ఆ నీళ్లు తాగితే ఏదో మనకి ఉన్న రోగాలు పోతాయి, అవి పోతాయి. ఒక్కొక్కరి నమ్మకం ప్రకారం వాళ్ళు తీసుకొని బాటిల్లో తీసుకెళ్లే వాళ్ళు, చెంబులతో తీసుకెళ్లే వాళ్ళు, ఆ విధంగా చేసేవాళ్ళు సార్. చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి, ఇంకా డెవలప్ చేయలేదు. ముందు మనకు ప్రభుత్వం ఈ 7 బావుల దారిని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు, అంటే ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారేమో? ఇప్పటికైతే ఇంకా ఏం అనుకోలేదు సార్. ఇప్పటికి 3 కోట్ల రూపాయలతో మనం ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా వీటికి ఇంకా చేస్తూ అడిషనల్ గా దీన్ని కూడా చేయాల్సింది సార్. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రతిపాదన ఏమైనా ప్రభుత్వం ముందర పెడతారా? ఖచ్చితంగా పెడతాం సార్. ప్రభుత్వము అనేది కాదు, పర్యాటక శాఖలో అధికారులు ఉండి వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా వీటికి డెవలప్మెంట్ కోసము రకరకాల ప్రపోజల్స్ పెట్టడము, వాటిని డెవలప్మెంట్ చేయడం అనేది మా బాధ్యత. కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే దీన్ని ఇప్పుడు చేయడం జరిగింది. ముందు కూడా ఇంకా వీటికి మీరు అన్నట్లు ఇటువైపు కూడా కొద్దిగా ఈజీగా, ఇప్పుడు మనం వచ్చేదానికి ఏ విధంగా అయితే ఈజీగా చేసామో ఆ విధంగా చేస్తూ వెళ్ళి అందరూ సులభంగా దర్శించుకునేటట్టు, చూసేటట్లు మనం ఏర్పాటు చేస్తాం. సరే, ఈ 7 బావులకి ఎంత దూరం ఉంది? అంతవరకు పోవచ్చు. ఒక 1/2 కిలోమీటర్, ఒక 1 కిలోమీటర్ లోపలనే ఉండొచ్చు సార్ ఒకదానికి. మరి ఒక్కొక్క బావిలో ఇంతవరకు నీళ్లు ఉన్నాయని అంటున్నారు, నడుము లోతు వరకు. అది ఇంకా ఎప్పుడు మనం అందులోకి దిగి చూడలేదు. కాకపోతే నిచ్చెనల ద్వారా చిన్న నిచ్చెనలు, 10 అడుగుల నిచ్చెనలు అవి ఇవి వేశారు. వాటిలో దిగి పోయేవాళ్ళు పోయి దిగేసి నెత్తిన నీళ్ళు చల్లుకొని బాటిల్స్ తీసుకొని వస్తారు. ఈ వాల్మీకి గుహలు ఇక్కడి వరకే కాదు, ఇంకా ముందుగా పెద్దగా ఉంది. దాన్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా చూపించచ్చు సందర్శకులు అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం 7 బావులు దారి కనిపించింది మనకి. మనం ఒకసారి ప్రయత్నిస్తాము 7 బావుల దగ్గరికి వెళ్ళడానికి. చూద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం. మనతో అప్పుడు ఇంటర్వ్యూలో రామకృష్ణ దగ్గర నుండి తొలకపోతాను, 7 బావులకి సాహసం చేయండి అన్నాడు. దగ్గర ఉన్నాడు, పోదాం ఒకసారి తెలిసి. రామకృష్ణ ఎట్లా ఎక్కుతాను చూడు, రామకృష్ణ ఎక్కుతున్నాడు. రామకృష్ణతో పాటు మనం కూడా ఎక్కి ముందుకెళ్దాం. మెట్లు మెట్లు డేంజర్ గానే ఉంది. మెట్లు ఎక్కడ చెప్పులు లేకుండా ఎక్కడ కష్టమే. రామకృష్ణ చెప్పులు లేకుండా ఎక్కుతున్నాడు. అందులో మీకు ఒకటి గమనించారా, ఇక్కడ తాడు కూడా ఉంది. ఆ తాడుతోనే సార్ మనం ఎక్కాల్సింది. తాడు కూడా ఆ తాడుతోనే ఎక్కాలి ఇప్పుడు. ఇంకా గతంలో ఈ మెట్లు లేనప్పుడు ఈ తాడుతోనే ఎక్కేవారంట. 7 బావుల రోడ్లకి ఇంకా పైకి ఎక్కాల్సి వస్తుంది. ఇదేమో కొంచెం కష్టతరంగా ఉంది, చెప్పినంత ఈజీగా లేదు. చెప్పినంత ఈజీగా లేదు. రామకృష్ణ ఎవరైనా ఇంతకుముందు వచ్చారా ఇటుకి? సార్ ఎవరు రాలేదు సార్. మీకు ఛానల్ కాబట్టి చూపించాలని ఛానల్ రిస్క్ ఉంది సార్. లైటింగ్ లేదు, ఫ్యాన్ లేవు, ఆక్సిజన్ కొంచెం తగ్గుతుంది. సరే చూద్దాం ఎంతవరకు మనం. చాలా నిలువ ఉంది, ఇది ఎక్కడికి చాలా కష్టంగా ఉంది. అంతే. అంటే రివర్స్ ఎక్కాలా అట్లా? నేను ఇట్లా ఎక్కుతా, మీరు ఇట్లా ఎక్కచ్చు. ఓకే, ఇట్లా స్ట్రైట్ ఎక్కేకి వస్తుందా? స్ట్రైట్ గానే వస్తుంది. స్ట్రైట్ ఎక్కచ్చు ఇట్లా? ఎక్కొచ్చు. ఇది సింపుల్ గా ఉంటుంది సార్. ఇక్కడ కింద పడితే చెయ్యి సార్. చాలా ఓకే, రైట్. మన దారి ఇంకొక పైకి వచ్చేసాము. కింద చూస్తే చాలా కిందికి ఉంది. మనము మొదటి బావి దగ్గరకు వచ్చాము. చూద్దాం మొదటి బావి ఇంతకు దాంట్లో నీళ్ళు ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. దగ్గరలో ఉన్నాము, రండి ఒకసారి చూద్దాం. బాగా
ఇది ఒక బాగా నీళ్ళు ఉన్నాయి సార్, అప్పుడు ఇప్పుడు లేవు. ఇది బాగా లోపలికి వెళ్తే ఏముంది ఇంకా? ఏం లేదు సార్, అంత జస్ట్ అంతే. లోపల ఉంది కదా లేదు సార్ అక్కడ చూడండి, ఇది ఒక బావి అంట, ఇది ఒక బావి. నీళ్ళు ఇంతకుముందు నీళ్ళు ఉండే సార్, ఇంకా ఇప్పుడు లేవు సార్. నీటి దారాలుగా అనిపిస్తున్నాయి సార్, తెల్ల. ఉత్తరానికి మనం 7 బావుల్లో కొన్ని బావుల్ని సందర్శించాము, కానీ కొన్ని చాలా భయంకర ప్రదేశం ఉంది, మనం పోలే పరిస్థితి అది. ఎక్కడ ఎవరు కూడా కానీ సాహసం చేశాము. ఇది ఇక్కడ 7 బావుల దారి. ఎప్పుడైనా చూసారా ఈ కేవ్స్? లేదు, ఫస్ట్ టైం వచ్చాము, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంకా ఏం కేవ్స్ ఎట్లా తెలుసుకున్నారు మీరు? మా ఫ్రెండ్ డాక్టర్ ఇక్కడ నవాకపల్లిలో, ప్రతాప్ అని. నేను డాక్టర్ని, మా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి డాక్టర్ ఆయన కాల్ చేశాడు, మాకు చాలా బాగున్నాయని చూడడానికి వచ్చాము. ఎలా ఉన్నాయి కేవ్స్ చూసారు కదా? అదే ఇంకా ఇప్పుడు కొంచెం వచ్చాము, లోపల పోతున్నాం. చూసారా కేవ్స్? ఎలా ఉంది కేవ్స్? చాలా బాగున్నాయి. అయితే ఏ కేవ్స్ ఇవి? ఎందుకు వచ్చారు మీరు? ఇవి వాల్మీకి గృహలు బాగున్నాయని చూడడానికి వచ్చాము. మీరు చెప్పండి, ఈ వాల్మీకి గుహల గురించి ఏం తెలుసు మీకు? వాల్మీకి గృహాలు అంటే ఇవి చాలా పురాతనంగా ఉండేటివి. ఇవి కొత్తగా డెవలప్మెంట్ చేసినారు, బాగున్నాయి, చూడడానికి బాగుంది. వచ్చే వాళ్ళకి కూడా సౌకర్యాలు అన్ని విధాలుగా బాగున్నాయి, ఏమి ఇబ్బంది అయితే లేవు. వచ్చే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. అంటే చాలా మందికి ఈ గుహలు తెలియదు, మీరు ఎట్లా తెలుసుకున్నారు? అంటే మాది ఇక్కడైతే సొంతూరు, ఏ ఊరు ఇక్కడ మాది సొంతూరు ఇక్కడే. ఇంత ముందు ఇవి లేకుండా కూడా, డెవలప్మెంట్ లేకుండా కూడా మేము లోపలికి వచ్చిపోయినాం. అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అంటే ఇక్కడ వాది శివలింగము, ఇట్లా వాటర్ ఫాల్స్ అనేది ఇట్లా డౌన్కి వచ్చేసి అది ఒక గంభీరమైన ఆకర్షణ అనేది ఉంది. అది మనం చూస్తే చెప్పగలుగుతాం. వాల్మీకి గుహలు అని పేరు ఎలా వచ్చింది? ఇది బోయవాన్ల పల్లె గురించి వచ్చింది. బోయవాన్ల పల్లె గురించి వాల్మీకి గృహాలు అనేది వచ్చింది. ఇక్కడికి ఈ గుహలో ఇప్పుడు ఎవరు ఉండేవాళ్ళు అంత ముందులో మీకు తెలిసి? తెలియదు. అంటే వాల్మీకులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంట, ఋషులంతా వచ్చేవాళ్ళంట, నిజమేనా? ఋషులు అయితే తపస్సు చేసినారో తెలుసు, కానీ వాల్మీకులు తపస్సు చేసినారో మనకైతే చూడలేదు, కానీ చేశారని అంటున్నారు. కానీ వాల్మీకి గృహాలని పిలువబడింది దాని గురించి. వాల్మీకులు తపస్సు చేసినారు కాబట్టి ఇక్కడ వాల్మీకి గృహాలని పిలువబడినారు. అంటే ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఎందుకు పూజలు చేస్తున్నారు? ఏమున్నాయి పూజలు చేస్తున్నారు? పూజలు అయితే ఏం లేదు, బయట శివలింగం అనే ఆకారం ఉంది కాబట్టి ఆ ప్రజలకి ఆ నమ్మకం అన్నమాట. అట్లా ఎందుకు ఉందంటే శివలింగం ఆకారం. ఇప్పుడు ప్రజలు ఒక దేవుడిని ఎందుకు నమ్మేది? ఒక ఆకారం చూసి కదా దేవుని నమ్మేది. ఆకారం చూసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ శివుడు ఉన్నాడు, మునులు తపస్సు చేసినారు, మంచి చోటు అన్నట్లా వచ్చి చెడు చేస్తున్నారు. ఇక్కడ వాటర్ కనిపిస్తుంది మీకు. ఆ వాటర్ అంటే తాగితే ఆరోగ్యాలకు మంచిది అంటున్నారు, ఏమైనా రోగాలు అంటే పోతాయి అంటున్నారు, నిజమేనా? వాటర్ తాగితే? అదైతే వాటర్ అయితే మేమేం ఎప్పుడు టేస్ట్ చేయలేదు, అది జనాల నమ్మకం. కొంతమందికి తాగొచ్చు, తాగవచ్చు. ఎవరికైతే ఇబ్బంది ఇంతవరకు జరగలేదు కూడా. వచ్చి నాకు కూడా తెలుసు, దాదాపు కంటే 20 సంవత్సరాలు వాటర్ తాగినా ఎవరికైతే ఇబ్బంది జరగలేదు. కేవ్స్ చూసారా? మేము రావడం ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది కేవ్స్ మొత్తం? చూడడానికి చాలా హిస్టారికల్ గా చాలా బాగుంది, మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ లో. ఇక్కడ ఇంతకుముందు అయితే వీడియోస్ చూసాం, పాత వీడియోస్, అవన్నీ చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ రండి మీరు. అంటే గుహలు అంటే చాలా మంది ఉన్నాయి, కేవ్స్ అంతా ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా కేవ్స్ ఏమున్నాయి, ఏం కనిపించాయి మీకు? ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఒక శివలింగం ఆకారం కనపడింది. తర్వాత వాటర్ మామూలుగా పడి కొన్ని ఆకారాలు అయితే బాగా చూడడానికి బాగున్నాయి. ఇంకా ఇక్కడ బావిలు ఉన్నాయని చెప్పి అన్నారు, అక్కడికి వెళ్ళడానికి దారి లేదంట. ఇక్కడ నీళ్ళు అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, మామూలుగా చెట్టు వేర్లు అవి తాగుతూ వస్తాయి కాబట్టి దానిలో అవి తాగడం వల్ల కొంచెం హెల్త్ పరంగా మంచిది అని చెప్పి విన్నాను నేనైతే. అవి చూద్దామని చెప్పి వచ్చాము ప్రజెంట్ అయితే. మేము ఇక్కడ చంద్రపల్లి నుంచి వచ్చాము. ఎప్పుడైనా చెప్పారా మీరు? ఎప్పుడైనా చూసారా ఇవి? ముందు వచ్చాము, ఒక 5 సార్లు వచ్చాను నేను. చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇంతకుముందు ఆ మెట్లు అవన్నీ ఏమీ లేవు. అప్పుడు మేము తాళ్ళు వేసుకొని వచ్చి కిందకి దిగి వచ్చాము. ఇక్కడ 7 బావిలు ఉన్నాయి. అవి 7 బావిలు అయితే ఫేమస్ ఈ గుహలో. చూడడానికి కొంచెం కష్టం, ఎక్కాల, రిస్క్ చేయాలి. ఇక్కడ కూడా వాటర్ ఇక్కడ దాకా వచ్చేది, ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది చూస్తుంటే మీకు? ఎలా బాగుంది. ఇప్పుడు అప్పుడు లైటింగ్ లేదు కదా, అప్పుడు కుందేళ్ళ లైట్లు అవన్నీ నెత్తికి కట్టుకొని వచ్చేవాళ్ళము, తాళ్ళు వేసుకొని. ఇప్పుడు బాగా ఫ్రీగా నడుచుకుంటూ వస్తాం. కర్నూలు జిల్లాలో చాలా కేవ్స్ ఉన్నాయి కదా, ఈ కేవ్స్ కి ప్రత్యేకత ఏమనుకుంటున్నాను? ప్రత్యేకత ఏం లేదు. ఇక్కడ పొదుగులు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ లోపలికి సొరంగం మాదిరి ఉంది, చూడడానికి అట్రాక్షన్ ఉంటుంది. ఇంకా గుహల మాదిరి ఉంది లోపలికి, అంటే కొంచెమే లేకుండా ఎక్కువ ఉంది. ఇంకా అదే అందుకోసమే అట్రాక్షన్ ఎక్కువ. ఏం పేరు నీ పేరు? నా పేరు రఘు. మీరు ఎక్కడ నుండి వచ్చినారు? ఎప్పుడైనా చూసారు? మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడ, ఎప్పుడు చూడలేదు. అయితే మీరైతే చాలా హ్యాపీగా ఉంది చూడడం, ఫస్ట్ టైం విజిట్. అంటే ఏమేమి చూసారు ఇక్కడ? మీరు ఏం గమనించారు? ఇక్కడ అదే బెలూన్ కేస్ మాత్రం ఇక్కడ అదే డెవలప్మెంట్ ఇక్కడ చేశారని చెప్పి వచ్చాము.
చూసిన తర్వాత చాలా బాగానే ఉంది. కాకపోతే ఇంకా 7 బావిలు ఉన్నాయంట, అవి పోవడం కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. మొత్తానికి వాల్మీకి గుహలని మనం సందర్శించాము. ఇక్కడ అద్భుతమైన దృశ్యాలని మనం చూసాము. ఇదే దృశ్యాలని కాకుండా మళ్ళీ ఇంకా 7 బావిల దారి కూడా ఉందంటున్నారు. అదే 7 బావిల దారిని డెవలప్ చేస్తే సందర్శకులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో కిరణ్, సుమన్ టీవీ, బోయినేనిపల్లి, నంద్యాల జిల్లా.